చేరిన నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో పారిశ్రామిక పెట్టుబడులను ఇంత గొప్పగా ఆకర్షించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇట్లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండడం మనందరికీ కూడా గర్వకారణమని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న సందర్భంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న మీడియా సంస్థ ఇంకా ఈ పారిశ్రామిక పెట్టుబడులపైన రోజు విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భూములు తక్కువ ధరలకు ఎందుకు ఇస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎందుకు ప్రకటిస్తున్నారని పదే పదే విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజలు ఈ పెట్టుబడులపైన సంతృప్తిగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు, భవిష్యత్తు పట్ల భరోసాను కలిగి ఉంటా ఉన్నారు. మీ నీచ బుద్ధిని, మీ విష ప్రచారాన్ని స్వయంగా న్యాయస్థానాలే తప్పుపడతా ఉన్నాయి. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే, తక్కువ ధరలకు భూములు ఇవ్వకపోతే ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి వస్తారని స్వయంగా న్యాయస్థానాలే ప్రశ్నిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అయినా సిగ్గు ఎగ్గు లేకోకుండా నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపైన విషం గక్కే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ 5 సంవత్సరాల అరాచక పరిపాలనకు, విధ్వంసకర విధానాలకు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పాలనా సామర్థ్యానికి, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకు, మోడీ గారి ఆశీస్సులకు, వీటన్నిటికీ మా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో నింపిన విశ్వాసానికి, వీటన్నిటికీ ప్రజలు చెప్పిన తీర్పే ఏడాదిన్నర కిందట మేము సాధించిన ఫలితాలు, నీకొచ్చిన 11 స్థానాలు. ఎక్కడో ఒక చోట పశ్చాత్తాపం కలగాల, ప్రాయశ్చిత్తం చేసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాల. అట్లా కాకుండా తన పాత పద్ధతిలోనే విష ప్రచారానికి, సత్యదూరమైన ప్రచారానికి పాల్పడతా ఉంటే, ఇప్పుడన్నా 11 స్థానాలు ఇచ్చారు, రేపొద్దున నిన్ను నీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ వాస్తవాన్ని గ్రహించి పెట్టుబడులపైన విషం జిమ్మే కుట్రలను మానుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని రకాలుగా విష ప్రచారం సాగించినా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు దండిగా వస్తూ ఉన్నాయి. రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తూ ఉంది. దీన్ని ఎవరు ఆపలేరనే విషయాన్ని ప్రజలకు మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.